కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా నిధులను సాధించాలన్న ఉద్దేశంతో ఒక ప్రణాళికబద్ధంగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కంటిన్యూస్గా ఆయన లెక్కలేస్తుంటే ఢిల్లీ 50 సార్లు పోయిండు, 51 సార్లు పోయిండు అని అరాజ్ పాట వాడినట్టు ఇవన్నీ ఒక కొలిక్కి పట్టుకొచ్చి వీటి అనుమతులు తీసుకొచ్చి దీనికి నిధులు సాధించాలి. ఒకవేళ ఇయ్యకపోయినా, కేంద్ర ప్రభుత్వం ఇయ్యకపోయినా అనుమతులు ఉన్న ప్రాజెక్టుకు బ్యాంకులు 7.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకు లోన్లు వస్తాయి. ఈరోజు చంద్రశేఖరరావు 11.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 సంవత్సరాలకు లోన్ తెచ్చిండు. కానీ అనుమతులు ఉన్న ప్రాజెక్టుకు మనం లోన్కి వెళ్తే 7.25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 35-40 ఏండ్ల టర్మ్ లోన్ కింద ఇవ్వడానికి కూడా మనకు అవకాశం ఉంది. అందుకోసం ఎట్లయినా మొదటి విడతగా 45 టీఎంసీలు, రెండవ విడతల ఇంకొక 45 టీఎంసీలకు నీటి అనుమతులు సాధించి సిడబ్ల్యూసి క్లియరెన్స్ తీసుకొచ్చి బ్యాంకుల దగ్గరకు వచ్చి లోన్లు తీసుకొచ్చి ఏదో రకంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని మనం బలమైన వాదన వినిపించి ముందుకెళ్తుంటే ఇప్పుడు ఇదంతా జరిగేటట్టే ఉన్నది. మన పర్సనల్ రిలేషన్స్ అనుకోండి, లేకపోతే ఎవ్రీ టైం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి కోర్టులో కూర్చుంటారు. మేము పోయి కన్సర్న్ మినిస్టర్ సుప్రీంకోర్టులో వేసిన ఇంకెన్ని సంవత్సరాలు మీ ట్రిబ్యునల్ పనిచేస్తుంది? 21 సంవత్సరాలు అయింది, ఇంకో 20 ఏళ్ళు చేస్తారా? నెక్స్ట్ 1 ఇయర్లో 12 మంత్స్లో ట్రిబ్యునల్ హ్యాస్ టు డిసైడ్. ట్రిబ్యునల్ ఖచ్చితంగా ఆయనకు 84-85 సంవత్సరాలు వచ్చినాయి, ఆయనకు 65 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన నెత్తి, ఇప్పుడు ఆయనకి 85 ఏళ్ళు వచ్చినాయి. ఇక ఎన్నేళ్ళు అతన్ని ట్రిబ్యునల్ చైర్మన్గా పెడతారో అతని వయసు మీద పడుతుంది, కాలం గడిచిపోతుంది, మాకు సమస్యలు ఉన్నాయి, మీరు ఏదో ఒకటి చేయండి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఎక్స్పెడైట్ చేయమన్నాం. కన్సర్న్ మినిస్టర్ను, ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి ఇట్లా 20 ఏళ్ళ పైన అయింది, ఇంకో 20 ఏళ్ళు జరిగితే మొత్తం తెలంగాణకు తీరని అన్యాయం జరిగితే నెక్స్ట్ 1 ఇయర్లో కంక్లూడ్ చేయండి అని అంటే కాస్త ఇప్పుడు అంతకుముందు సంవత్సరానికి 3 సార్లు వినటోడు ఇప్పుడు నెలకు 3 సార్లు వినకాడికి వచ్చింది. నెలకు 2 సార్లు 3 సార్లు ట్రిబ్యునల్ వాదనలు వింటుంది. దీన్ని స్పీడప్ చేసిన ఇవన్నీ జరిగితే ఈ సమస్యలకు ఒక పరిష్కారం దొరికితే ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఏ నీళ్ల ప్రాతిపదికన ఏర్పడ్డ పార్టీ ప్రభుత్వాన్ని 2 సార్లు అధికారంలో ఉండో చంద్రశేఖరరావు గారికి శాశ్వతంగా జల సమాధి, రాజకీయ సమాధి జరుగుద్దని ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ తప్పుదోవ పట్టించడానికి వారు ప్రయత్నం చేస్తుండ్రు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, మంత్రులకు కానీ, ఎంపీలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఫార్మర్ మినిస్టర్స్ ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు, కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అంటే ఇరిగేషన్లో వాళ్ళు గతంలో చాలా లోతుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. జూపల్లి కృష్ణారావు గారికి దీని మీద అవగాహన ఉన్నది. మనము చాలా 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 కరెక్ట్గా నిబద్ధతతో క్రమశిక్షణతో కూడుకున్న కార్యక్రమాలు చేపడుతున్నాము. మనం చేస్తున్నది చెప్పుకోవడంలోనే కొంత మనము గ్యాప్ ఉంది. ఆ గ్యాప్తోనే వాళ్ళు అడ్డగోలుగా వాదించడానికి, ఎందుకంటే వాళ్ళు 25 ఏళ్ళు 2001లో మొదలుపెట్టినప్పటి నుంచి 2025 ఏళ్ళు అయింది. 25 ఇయర్స్ మొత్తం అబద్ధాలతోనే బతికిరాళ్ళు. వాళ్ళ నోరికి మొక్కాలి. 100% అబద్ధాలు మాట్లాడే పోటీ పెడితే వాళ్ళు ముగ్గురే వస్తారు. ముగ్గురికి కలిపి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సింది, ఒక్కొక్కరికి సపరేట్ కూడా ఇవ్వనీకలేదు. అట్లా అబద్ధాలు మాట్లాడతారు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. నోరు తెరిస్తే అబద్ధమే. అందుకే ఆయన బహిరంగ సభలు పెడతా అంటుండు, సభలకు రానంటుండు. సభలకు వస్తే తారీఖుతో సహా ప్రతి లెటర్, ఆయన సంతకం పెట్టిన లెటరు, ఆయన చేసుకున్న ఒప్పందాలు, ఆయన పెంచిన అంచనాలు, ప్రాజెక్టును తరలించడానికి క్యాబినెట్ అప్రూవల్ లేదు. జూరాల నుంచి ఇంత మేజర్ ప్రాజెక్టు శ్రీశైలంకు షిఫ్ట్ చేస్తే కాళేశ్వరం మీద కూడా మేడిగడ్డ నుంచి తుమ్మిడిహేటి నుంచి మేడిగడ్డకు తరలించినందుకు పీసీ ఘోష్ అదే చెప్పిండు. ఇంత మేజర్ డెసిషన్ తీసుకున్నప్పుడు క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి కదా, ఇది ఇండివిజువల్ డెసిషన్ ఈజ్ నాట్ సఫిషియంట్, వీ హ్యావ్ టు పనిష్ దట్ ఇండివిజువల్ డెసిషన్ తీసుకున్న పర్సన్ అని చెప్పారు. ఇవాళ ఎగ్జాక్ట్గా పేరు మారింది, ఊరు మారింది, అంచనాలు మారినాయి. ఈరోజు జూరాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్స్కు తీసుకురావడం ద్వారా లోతైన అవినీతి పునాదులు ఉన్నాయి. ఈరోజు నేను ఎందుకు సభలో చర్చకు పిలిచిన, సభలోనే మాట్లాడదాం, మీరు రాండి, సభలో మీ గౌరవానికి, మీ వాదనకి ఎక్కడ ఆటంకం కలిగించాం, మీ వాదన బలంగా వినిపించండి అని నేను ఈరోజు మీ అందరికీ చెప్పదలుచుకున్నా. చంద్రశేఖరరావు గారు వచ్చి మాట్లాడాలి, దీని మీద ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్ ఇవ్వాలి. ఎవరి బాగు కోసము జూరాల నుంచి శ్రీశైలం పోయింది, ఈ 1000 కోట్ల రూపాయలు ఎవరింటికి వెళ్ళినాయి, ఈ కమిషన్లు ఎవరికి చేరినాయి,
దీనివల్ల తెలంగాణకు జరిగిన నష్టం ఏంది? ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఆనాడు ఆంధ్రప్రదేశ్కి వరద జలాలు 100% వాడుకోవడానికి రైట్ ఇచ్చారు. కర్ణాటక అబ్జెక్షన్ చెప్తే కూడా సుప్రీంకోర్టు హెస్ గివెన్ ఎ కేటగారికల్ డైరెక్షన్ టు ట్రిబ్యునల్ సేయింగ్ దట్ ఫ్లడ్ వాటర్ ఏది ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చని. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జీవో వచ్చింది 2013లో 70 టీఎంస్కి. ఈరోజు చంద్రశేఖరరావు హరీష్ రావు ఏమంటారు, జూరాలలో 9 టీఎంసీ నీళ్లు ఉన్నాయి, అందుకే మేము 300 టీఎంసీ ఉండే శ్రీశైలం పోయినా. నేను మీకు ఒక వివరాలు ఇవ్వదలుచుకున్నా. 3 రకాలు నీటి నిల్వలు ఉంటాయి. 1 రిజర్వాయర్, 2 బ్యారేజ్, 3 డ్యామ్. రిజర్వాయర్ అంటే జూరాల లాంటిది, బ్యారేజ్ అంటే మేడిగడ్డను, అన్నారము, సుందిళ్లను, డ్యామ్ అంటే శ్రీశైలము, నాగార్జున సాగర్. దేని వెనకాల లిఫ్టులు పంపులు పెట్టినా ఫుట్బాల్ మునిగినట్టే బాయిలో నీళ్లు, మనం ఫుట్బాల్ బాయిలో వ్యవసాయం చేసిన వాళ్ళే ఉన్నారు కదా, ఊర్లలో మోటార్ మునిగితే ఫుట్బాల్ అది మునిగితే చాలు నీళ్లు తీసుకోవడానికి సరిపోతుంది. మొత్తం 50 ఫీట్లు ఉంటే 50 ఫీట్లు ఒకసారి తీసుకోం. ఆయన అపాయింట్ చేసిన ఇంజనీర్స్ ఏం రిపోర్ట్ ఇచ్చిండ్రు? మీరు 35 రోజులు రోజుకు 2 టీఎంసీలు 70 టీఎంసీలు తీసుకోవడానికి 35 రోజులు ఫ్లడ్ 1 లాక్ క్యూసెక్స్ లేవు, 25 నుంచి 28 డేస్ ఉన్నాయి. దీన్ని 2.8 టీఎంసీ పర్ డే మీరు లిఫ్ట్ చేసుకుంటే మీరు అనుకునేస్తాను. నేనేం చెప్తున్నంటే 2 టీఎంసీల పర్ డే 3 టీఎంసీలు తీసుకుంటే 30 రోజులు తీసుకుంటే జూరాల నుంచే 90 టీఎంసీలు మనం తీసుకోవడానికి ఉండే. కృష్ణా జలాలు కానీ భీమా జలాలు కానీ పాలమూరులకు ఎంటర్ కాగానే తల దగ్గరనే మనం ఒడిసి పట్టుకుంటే సుక్క నీరు ఇయ్యాల రాయల